హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్. బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ అండ్ బోట్ నెక్, అందువల్ల రెండు ఆపోజిట్లో ఉన్నాయా లేదా అని కరెక్ట్గా చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం ఖర్చుతో నీట్గా కరువు వచ్చిన దగ్గర సూది దింపుకొని పాదం టర్న్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా కరువు వచ్చినప్పుడు సూది దింపుకొని పాదంను మాత్రమే మూవ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. బ్యాక్ మనం డ్రాప్ నెక్కి కరువు కూడా ఇచ్చాం కాబట్టి చాలా స్లోగా నిదానంగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. కరువు దగ్గర ఖచ్చితంగా సూది దింపుకొని పాదమును మాత్రమే కదుపుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా బ్యాక్ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చి అయితే లైనింగ్ని టర్న్ చేసుకుందాం. కర్వ్ వచ్చిన దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. అప్పుడే మనం ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకున్నప్పుడు షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేనైతే స్క్రూ డ్రైవర్ని యూజ్ చేసి మూలలు కరెక్ట్గా వచ్చే విధంగా జాగ్రత్తగా చిన్నగా ఫ్యాబ్రిక్ని అయితే టర్న్ చేశానండి. ఇలా టర్న్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసేసుకుందాం. టాప్ స్టిచ్ చేసేటప్పుడు కూడా కర్వ్ వచ్చిన దగ్గర సూది దింపుకొని పాదాన్ని మూవ్ చేసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా నెక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత మిగతా లైనింగ్ చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ని అయితే కట్ చేసేసుకుందాం. ఇంతేనండి, బ్యాక్ పార్ట్లో ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది. రెండో పార్ట్ను కూడా సేమ్ ఇలాగే మనం రెడీ చేసేసుకుందాం. నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చి లైనింగ్ని అయితే రివర్స్ చేసేసుకుందాం. ఇలా సేమ్ ఇలా వేసుకొని రెండో పార్ట్ను కూడా రెడీ చేసేసుకుందాం. ఇక్కడైతే టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. మిగతా లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకుందాం. బ్యాక్ డాట్ అయితే వేసేసుకుందామండి. ముందే కట్ చేసుకునేటప్పుడు మార్క్ చేసా,
అందువల్ల ఈజీగా వేసేసుకోవచ్చు బ్యాక్ డాట్ని. బ్యాక్ ఓపెన్ కాబట్టి 2 పార్ట్స్కి బ్యాక్ డాట్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే ఉక్సులు పట్టి స్టిచ్ చేసుకుందామండి. 1 ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసేసుకొని పై వైపున పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి. దాన్ని రివర్స్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఉక్సులు పట్టి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే కాజాల పట్టి కూడా స్టిచ్ చేసేసుకుందామండి. కాజా పట్టీ కోసం 1.5 వెడల్పు ఉన్న క్లాత్ని తీసేసుకొని లైనింగ్ వైపు ప్లేస్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. దాన్ని రివర్స్ చేసుకొని 1/2 ఇంచ్ ఉండేటట్లు ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకుంటే కాజాల పట్టీ కూడా రెడీ అయిపోయినట్టే. బ్యాక్ పార్ట్ కింద వైపున పైపింగ్ అయితే వేసేస్తున్నానండి. శారీలో క్లాత్ అయితే తీసుకొని పైపింగ్ అయితే రెడీ చేసేసా. పైపింగ్ వేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ముందుగా పేపర్ క్యాన్వాస్తో నెక్ అయితే రెడీ చేసేసానండి. ముందైతే మెయిన్ ఫ్యాబ్రిక్, దాని మీద లైనింగ్, తర్వాత పేపర్ క్యాన్వాస్ పెట్టి పిన్తో సెక్యూర్ చేసేస్తున్నా. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడే ఈ లైనింగ్, ఈ పేపర్ క్యాన్వాస్ అనేది ప్లేస్ చేసుకోవాలండి. ఇలా పిన్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత పేపర్ క్యాన్వాస్ మీద పడకుండా కుట్టు పక్క నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. జాగ్రత్తగా కర్వ్ వచ్చిన దగ్గర సూది దింపుకొని పాదాన్ని మూవ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ నెక్ డిజైన్ వచ్చింది కాబట్టి చాలా నిదానంగా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. త్వరగా కుట్టడానికి ఇది వీలు కాదు కాబట్టి చాలా నిదానంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదైతే టైం టేకన్ ప్రాసెస్ అండి. కొంచెం స్లోగా నిదానంగా చేసుకుంటూ రావాలి. పేపర్ క్యాన్వాస్ వేసాం కాబట్టి నెక్ అయితే నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా పేపర్ క్యాన్వాస్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసిన తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్తో ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని లైనింగ్ని అయితే రివర్స్ చేసుకుందాం. లైనింగ్ రివర్స్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందామండి. వీడియోలో ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ చాలా టైం తీసుకుంటుందండి. చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. రివర్స్ చేసిన తర్వాత నెక్ చుట్టూ అయితే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం.
కరువు వచ్చిన దగ్గర జాగ్రత్తగా స్క్రూ డ్రైవర్తో సరి చేస్తూ జాగ్రత్తగా ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. నెక్ చుట్టూ టాప్ స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత లైనింగ్ చుట్టూ కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకుందామండి. పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ చేయడం వల్ల నెక్ చాలా నీట్గా అయితే వచ్చింది. ఇక్కడ నేనైతే లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఫ్రంట్ అయితే మనం ప్రిన్సెస్ కట్ చేసుకుందాం. ఇలా లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నా. మనం కట్ చేసింది ప్రిన్సెస్ కట్ కాబట్టి ప్రిన్సెస్ కట్కి ముందే మార్క్ చేసుకున్నానండి. ఆ ప్రకారమే స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం మార్క్ చేసుకున్న ప్రకారం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ రెండు స్టిచ్ మధ్యలో లైట్గా గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మనం కట్ చేస్తాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్టుకుంటూ రావాలి. వీడియోలో మీరు గమనిస్తే మీకు అర్థమైతే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనమైతే కట్ చేసేసుకుందామండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి కట్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. పెద్ద సైజు అయితే డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ మన కటింగ్ని బట్టే మనం జాయిన్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయండి. జాగ్రత్తగా కట్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్కి హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది. షేప్ అయితే చాలా కరెక్ట్గా వచ్చింది. డబల్ స్టిచ్ చేసుకోవాలండి ఖచ్చితంగా, లేకపోతే ఫ్యాబ్రిక్ అనేది పిగిలిపోయిద్ది. అలాగే రెండో వైపు కూడా మార్క్ చేసుకున్న ప్రకారం స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయడం అలవాటు అయిపోతే మామూలు బ్లౌజ్ కన్నా ఈ ప్రిన్సెస్ కట్టే ఈజీ అనిపించిద్దండి. జాయిన్ చేసేటప్పుడు ఎక్కడా లాక్కుండా మనం మిషన్కి క్లాత్ని అందిస్తే చాలు. జాగ్రత్తగా క్లాత్ అందిస్తూ స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలండి ఖచ్చితంగా. షేప్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. రెండు వైపుల షేప్ అయితే కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు కింద సైడ్న పైపింగ్ అయితే స్టిచ్ చేసేస్తున్నానండి. ముందే పైపింగ్ క్లాత్ని రెడీ చేసి పెట్టుకున్నా. పై వైపున పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి.
తర్వాత ఈ పైపింగ్ క్లాత్ని రివర్స్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. పైపింగ్ అయితే చాలా సన్నగా వచ్చిందండి, వీడియోలో చూస్తున్నారు కదా. ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ తిప్పుకొని పైపింగ్ క్లాత్ లేకుండా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందామండి. నేను హ్యాండ్స్ కోసం పఫ్ హ్యాండ్ అయితే కట్ చేశాను. లోతు తీసిన వైపు ఆపోజిట్ సైడ్స్ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మనం హ్యాండ్ అయితే స్టిచ్ చేసేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడు లైనింగ్ ప్లేస్ చేసేసి హ్యాండ్ కింద వైపున ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకొని లైనింగ్ని అయితే రివర్స్ చేసేసుకుందాం. లైనింగ్ అయితే రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. అలాగే హ్యాండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకుందాం. మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే పఫ్ ఎంతవరకు ఇవ్వాలో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్ మార్క్ చేసేసుకొని స్క్రూ డ్రైవర్తో చిన్న ప్రిల్స్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసేస్తున్నా. ఈ ప్రిల్స్ మిడిల్కి వచ్చిన దాకా మన వైపు స్టిచ్ చేసుకోవాలండి. మిడిల్కి వచ్చిన తర్వాత నుంచి మిషన్ వైపు ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టుకుంటేనే మనకి పఫ్ మంచిగా లేసినట్టు బాగా వస్తుంది. ఇక్కడైతే ప్రిల్స్ అయితే ఇచ్చేసానండి. ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకుందాం. సేమ్ ఎలా కుట్టామో ఒక హ్యాండ్ని అలాగే రివర్స్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసుకొని ఎగస్ట్రా ఉన్న లైనింగ్ని అయితే కట్ చేసేసుకొని పఫ్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రిల్స్ అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ప్రిల్స్ అయితే చాలా నీట్గా కరెక్ట్గా ఒకే విధంగా వచ్చినాయి. ఎంత బాగుందో పఫ్ అయితే. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ అయితే జాయిన్ చేసేస్తున్నా. రెండు వైపులా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసేద్దామండి. కరెక్ట్గా షోల్డర్స్ జాయిన్ చేసిన దగ్గర హ్యాండ్ మిడిల్ పాయింట్ ప్లేస్ చేసేసుకొని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఎక్కడ లాక్కుండా జాగ్రత్తగా ఒక స్టిచ్ చేసుకోవాలండి. ముడతలు వస్తాయేమో చూసుకోవాలి. చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చాలా నీట్గా అయితే పఫ్ వచ్చేసిందండి, వీడియోలో చూసారుగా. ఇప్పుడైతే రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేస్తున్నా. రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడైతే సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేసుకుందామండి. నేనైతే ఇక్కడ టేప్తో మార్క్ చేస్తున్నానండి ఎంతవరకు హ్యాండ్ స్టిచ్ చేయాలా అని. హ్యాండ్ జాయిన్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. మన కటింగ్ కరెక్ట్గా ఉంటే సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుందండి. ఈ సైడ్ జాయింట్ దగ్గర ఫినిషింగ్, బ్లౌజ్ ఫినిషింగ్ అంతా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. సేమ్ అలాగే రెండో వైపు కూడా సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి.
రెండో వైపు కూడా సైడ్ స్టిచెస్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటున్నా. అంతేనండి, చాలా ఈజీగా బ్యాక్ అయితే బోట్ నెక్ అండ్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ చాలా ఈజీగా ఈ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంట్ వల్ల నాకు మంచి బూస్టింగ్గా ఉంది. ఇంకా మరెన్నో మంచి వీడియోస్ మీకోసం అయితే చేస్తానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.